ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సత్య మంచి మనసున్నవాడు. మీరు డబ్బుల కోసం కేసులు వాదించే లాయర్ని చూసుంటారు. ధర్మం కోసం వాదించే లాయర్ సత్యాన్ని తప్ప ఇంకెవ్వరిని చూడలేరు. మాలాంటి వాళ్ళకు కూడా ఆయన రోల్ మోడల్ అంటే మీరు నమ్ముతారా? సత్యం గారంటే కలియుగ కృష్ణావతారం సార్. లోక కళ్యాణమే అతనికి ముఖ్యం. ఇంకా ఇంతకంటే మీకు ఇంకేం చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. థ్యాంక్ యూ సార్. వస్తాం సార్. ఓకే. ఓకేనా? మీరు ధైర్యంగా ఉండండి. అలాగే సార్. మీరు లేకపోతే మేము ఆగమాగం అయి ఉండేవాళ్ళం బాబు. అయ్యో వదమ్మా, తప్పు. లాయర్ బాబు గురించి ఇందాక మీరు అడగడం మేము చూసాం సార్. ఆయన గురించి మేము కూడా 2 మాటలు చెప్పాలనుకుంటున్నాం సార్. ప్రమాదం జరిగినప్పుడు అంబులెన్స్ అయినా అరగంట ఆలస్యం వస్తుందేమో, కానీ సత్యాబాబు 5 నిమిషాల్లో ఉంటాడు. ఆపదొచ్చినప్పుడు పోలీసోడు గంటకొస్తాడేమో, సత్యబాబు 5 నిమిషాల్లో ఉంటాడు. అవును బాబు. ఆడవాళ్ళని గౌరవిస్తాడు, గౌరవించని వాళ్ళకి బుద్ధి చెప్తాడు, వృత్తికి స్నేహానికి ప్రాణమిస్తాడు. వెళ్తాం వస్తాం సార్. బాబు. ఇంత మంచివాణ్ణ వేదవతి అపార్థం చేసుకుంది. అన్ని పంటలు నాశనం అయిపోయాయి. మునపట్ల కరువు మొదలుగాబోతుందనిపిస్తోంది. చేతికొచ్చేసింది పంట అనుకుంటే కళ్ళ ముందే నాశనం అయిపోయింది. ఇప్పటికే 4 రైతుల్ని కోల్పోయాం. ఇదే కొనసాగితే గనక అందరినీ కోల్పోవాల్సి వస్తుంది. ఈ కరువు అందరినీ పొట్టన పెట్టుకుంటుంది. పూజారి గారు, దీనికి ఏదైనా పరిష్కార యాగం ఉంటే చెప్పండి, జరిపించేద్దాం. కరువు వచ్చిందంటే అర్థం ఆ అన్నపూర్ణాదేవి ఆగ్రహానికి గురైందని. చూడండి, అమ్మవారిని శాంతింపచేయాలి. అది ఆ వేదవతి గారి కుటుంబం చేతుల్లోనే ఉంది. మన బతుకులు ఆ వంశం మీదే ఆధారపడున్నాయి. మొన్న మనవరాల్ని తీసుకొచ్చారు, ముక్కుపుడక ఇస్తామని పండగలా ఏర్పాట్లు జరిపించారు. చివరికి ప్రసాదం కూడా చేయకుండా వెళ్ళిపోయారు. వారసురాల్ని ప్రకటించి చివరి నిమిషంలో అలా ఎలా వెళ్ళిపోయారో ఎవరికీ అర్థం కాలేదు. ప్రతి ఇంట్లో ఉన్నట్టు ఆ ఇంట్లోనూ గొడవలు, ఆధిపత్య పోరు ఉన్నట్టు అనిపిస్తుంది. ఆ కుటుంబాన్ని ఒకసారి ఊరికి రమ్మని కబురు పెట్టండి. వాళ్ళని రమ్మనే కంటే మనమే వెళ్ళి మాట్లాడడం మంచిది. రేపు ప్రయాణం అవుదాం, అన్ని పరిస్థితులు వివరిద్దాం. సరేనయ్యా. వేద, ఇకపై నువ్వు మనసులో అనుమానాలు పెట్టుకుని మనశ్శాంతి లేకుండా బ్రతకాల్సిన అవసరమే లేదు. కోర్టు దగ్గరకు వెళ్ళి లాయర్ సత్య గురించి ఎంక్వైరీ చేసి వస్తున్నాను. సాధారణంగా ప్రతి మనిషిలోనూ ఏవో కొన్ని నెగిటివ్ పాయింట్స్ ఉంటాయి. వాటి గురించి ఎవరో ఒకరు చెప్తారు, కానీ సత్య గురించి ఒక్కరు కూడా నెగిటివ్గా చెప్పలేదు. అందరూ బాగా పాజిటివ్గా చెప్పారు. నిజంగానే అందరూ అలా చెప్పారా? లేదంటే మీ మేనకోడలి మీద ఎటువంటి మరక పడకూడదని తుడిచేయడానికి ఈ విధంగా మీరు నా దగ్గర చెప్తున్నారా? నిజం వేదా. నేను నమ్మను. నా అనుమానాలకు చాలా ఆధారాలున్నాయి. అవని నా కొడుకుని మోసం చేస్తుందన్నది ముమ్మాటికి నిజం. అవని సత్యల మధ్య ఉండకూడని సంబంధం ఏదో ఉందని నేను ఖచ్చితంగా చెప్పగలను. అక్షయ మన వారసురాలు కాదని కూడా చెప్పగలను. సత్యతో సంబంధం ఉన్న బిడ్డే అని కూడా చెప్పగలను. ఆ సత్య ఏమీ సత్యవంతుడు కాదు. అలాగే అవనిని కూడా నమ్మవలసిన అవసరం లేదు. మావయ్య,
ఏంటి మావయ్య, సత్య పేరు నా పేరు వినిపించింది? మా గురించి ఏం మాట్లాడుకుంటున్నారు? ఆ, ఏం లేదమ్మా, పనుండి బయటికి వెళ్ళాను. దారిలో కోర్టు దగ్గర సత్య కనిపించాడు. క్యాజువల్గా అతని గురించి అక్కడ అడిగాను. అందరూ మంచి రిపోర్టే ఇచ్చారు. అవును మావయ్య, సత్య గురించి మీరు కోర్టు దగ్గరే కాదు, ఊరంతా అడిగినా మంచి అభిప్రాయమే చెప్తారు. సత్య తెలివైనవాడు, మంచివాడు, ధైర్యవంతుడు, పరులకు సహాయం చేయడంలో ముందుంటాడు. ముఖ్యంగా ఆడవారి పట్ల గౌరవంగా ఉంటాడు. ఏదైనా కేసుని టేకప్ చేశాడు అంటే ఓడిపోవడం అంటూ ఉండదు. వాదించిన ప్రతి కేసుని గెలిచాడు. డబ్బుల కోసం కక్కుర్తిపడి మంచివారికి అన్యాయం చేయడు. అంత మంచివాడు. లీగల్గా మనకేమైనా అవసరాలుంటే చెప్పండి మావయ్య, నేను మాట్లాడతాను. నా మాటని కాదనడు. మనకి ఖచ్చితంగా హెల్ప్ చేసి పెడతాడు. సరేనమ్మా, ఏదైనా అవసరం వస్తే ఖచ్చితంగా అడుగుతానమ్మా. నువ్వు వెళ్ళు. గతంలో నా కోసం ఎన్నో చేశాడు. తర్వాత కాలేజీ ఫంక్షన్ దగ్గర నా తాలిని నన్ను కాపాడాడు. రీసెంట్గా నా కూతురిని కాపాడాడు. అందుకే సత్య అంటే నాకు చాలా అభిమానం మావయ్య. సరేమ్మా, నువ్వు వెళ్ళు. సత్య గురించి ప్రస్తావన రాగానే ఎంతలా ఉప్పొంగిపోయిందో చూడండి. సత్య అంటే తనకంత ఇష్టం. సత్య అంటే అభిమానం అని చెప్పింది కానీ ఇష్టం అని చెప్పలేదు. మీరేమైనా చెప్పండి, నేనైతే వాళ్ళని నమ్మను. అలాగే తొందరలోనే నా కొడుక్కి ఈ విషయాలన్నీ సున్నితంగా తెలియజేసే ప్రయత్నం చేస్తాను. వీడింకా రాడేంటి? అయ్యగారు మామూలు వారా, ఇంటర్నేషనల్ కిలాడి, 1,00,000 పనులుంటాయి కదా. వాడికి ఎన్ని పనులున్నా ఈ నిహారిక పిలిస్తే కాకిలా వాలిపోవాలి. అది కరెక్టే. బంగారం, అదిగో మీ కాకొస్తున్నాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.